ప్రశ్న రావణ్ జడాశ్రవణ్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగేలా చేస్తారని మండిపడ్డారు జనసేన నేతలు. కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్న రావణ్ జడాశ్రవణ్లు వైసీపీకి పనిచేస్తారని ఆరోపించారు జనసేన నేత కిరణ్ రాయల్. నటుడు ప్రకాష్ రాజ్ సైతం విద్యత మర్చిపోయి డిప్యూటీ సీఎంపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా బ్యాచ్లు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని కారు కోతులు కోస్తారని మండిపడ్డారు. అలాంటి వారికి జన సైనికులు తగిన గుణపాఠం చెబుతారంటున్న జనసేన నేతలతో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. ఒక వర్గం ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది. విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ యతిహీనంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా విరుద్ధం అని చెప్పి కూడా జనసేన నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అదే కాకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా జడ్డా శ్రావణ్ మాటల తీరు, అలాగే అతనితో పాటు ఉన్నటువంటి మరో ఇద్దరి తీరు అతిహేయంగా ఉంది. దీని పట్ల ఇవాళ జనసేన నాయకులు కిరణ్ మనతో ఉన్నారు. నమస్తే. ఇవాళ ఎందుకు వైసీపీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అన్న? ముందుగా వైసీపీల వర్గం కదలు, వైసీపీ కింద పనిచేస్తున్న వర్గం, వైసీపీ జగన్ కోసం పనిచేస్తున్న వర్గం, జగన్ డబ్బుల కోసం పనిచేస్తున్న వర్గం, కులాల మధ్య చిచ్చు పెట్టే పనిచేసే వర్గం. అది వర్గం కాదు, ఒక ఇద్దరు ముగ్గురు, ఆ శ్రావణు ఆ రావణు, వీళ్ళతో పాటు ఆ ప్రకాష్ రాజు కూడా, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్. ఎందుకంటే కూటమిని చీల్చే ప్రయత్నం, కూటమిలో కాపులను చీల్చే ప్రయత్నం, మళ్ళీ కూటమి రాకూడదు, పవన్ కళ్యాణ్ గారిని ఇరిటేషన్ తేవాలి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గొడవ తీసుకురావాలి, జనసేనలో గొడవలు తీసుకురావాలని ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేస్తున్న ఒక అరాచక శక్తితో భాగంగా ఈరోజు ఆడియోస్ వినిపించా. ఇందా ప్రెస్ మీట్లో ప్రకాష్ రాజు కానివ్వండి, అతను ఎవరైతే రావన్నాడో వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మాటల సంభాషణని నేను వినిపించాను ఇందాక. ఇది కాసేపు మీడియాకు కూడా ఇస్తాను. వీళ్ళు కేవలం వీళ్ళ స్వార్థం కోసము పవన్ కళ్యాణ్ గారిని డబ్బులు తీసుకుని పవన్ కళ్యాణ్ గారిని తిడితే వీళ్ళు హైలైట్ అవుతారు అనుకుంటారు. దానిగా శిక్షలు కూడా ఉంటుంది, శిక్షలు పడతాయి. కోర్టు పోయినంత మాత్రాన్ని వీళ్ళు ఏదో పెద్ద హీరోలు అనుకుంటే కుదరదు. ఒకనేమో కోర్టు లోపల ఉంటాడు, ఒక కోర్టు బయటే ఉంటారు. కానీ వీళ్ళంతా నేరస్తులే. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించినా అదే స్థాయిలో జనసేన అటాకింగ్ అయితే ఉంటుంది. దాన్ని భరించే కెపాసిటీ సత్తా ఉంటేనే మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడండి. మీకు సత్తా లేదు, పవన్ కళ్యాణ్ గారు విమర్శించి మీరు దాక్కుంటాం, మీరు కూర్చో. గతంలో పవన్ కళ్యాణ్ కూడా తొక్కి నార తీస్తాము, వదిలిపెట్టేది లేదు అనే విధంగా పరుష పదాలతో మాట్లాడారు. ఇది అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మేము మాట్లాడుతున్నాం. దీన్ని ఎలా చూడాలి అలా? ఆ రోజు కూడా మా మీద కేసులు పెట్టారు కదా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టేషన్లో కేసులు పెట్టారు. ఆ రోజు మేము వచ్చి మాట్లాడి మా మీద కేసులు పెట్టారు. మేము చెప్తాం కదా, మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేసి తట్టుకునే సత్తా ఉంటేనే మాట్లాడండి, విమర్శించి సత్తా ఉంటే మాట్లాడండి. మీరు ఇళ్లలో పడుకుని తిట్టేసి ఇళ్లలో పడుకునేసి బీర్లు బిర్యానీ తాగేస్తే మనం జరిగిపోతుంటే కుదరదు, తాట తీసేస్తాం, మొహమాటం లేదు. మీరు పవన్ కళ్యాణ్ గారిని, మా డిప్యూటీ సీఎం గారిని, ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మీరు నోటుకొచ్చి మాట్లాడేసి బండ్లు వేసుకుని తిరుగుతాం, కాలర్లు వేసుకుందాం, సెంటు కొట్టు తిరుగుతాం, కుదరదు. చెమట వచ్చేలాగా తాట తీస్తాం. ఓకే, ఇవాళ అంటే ప్రకాష్ రాజ్ తీరు ఎలా ఉంది? ఓవైపు బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఇవాళ మళ్ళీ జనసేనని టార్గెట్ చేశారు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని చెప్పి భావించవచ్చు. ఎలా చూడండి? ప్రకాష్ రాజ్ మాట్లాడే మాటలు ఎంత హాస్యాస్పదం అంటే, గతంలో అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, ఇప్పుడు అతను మాట్లాడేది ఏదో నేను నాస్తికుణ్ణి, నేను దైవభక్తి కాదు అనేసి అంటారు. అది ఎవరెవరి ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. నువ్వు వ్యక్తిగతంగా వ్యక్తిని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు తప్పు చేస్తే మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఏదో ఇప్పుడు సినిమా యాక్టర్ అనేది అది కూడా తగ్గించేశారు. సినిమా యాక్టర్ అనేది కాకుండా అది అతని వృత్తి. ఇప్పుడు మామూలుగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజల్లో ఆ రోజు నుంచి ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఉన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన స్వార్జితం ప్రజలకి సేవ చేసే, ప్రజలకి చాలా కౌలు రైతులు కావచ్చు, నష్టం చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఎంతో సాయం చేస్తున్నారు తప్పితే ఏ రోజైనా సరే పిల్లికి బిచ్చం పెట్టని ఈ వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని దాచుకున్నారే తప్పితే ఎక్కడ పిల్లికి బిచ్చం పెట్టలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు అంటే పళ్ళుళ్ళ చెట్టుకే రాళ్ల దెబ్బలు అనే సరే పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది. ఎందుకంటే కూటమి కట్టడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక రాష్ట్రం ఇంత అభివృద్ధి కనబడుతుంది, పంచాయతీరాజ్ శాఖ నెంబర్ 1కి వచ్చింది 24 నుంచి, ఇంత డెవలప్మెంట్ అంటే మీ కంటికి కనబడలేదా? ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో వచ్చి ఇలా మాట్లాడేందుకు మీరు ఎంతగా అడిగారు? ఒక ప్రశ్న అడిగారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది, ఇప్పుడు వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో కోసం నా గురించి మాట్లాడరా, మా ఇళ్లలో వాళ్ళ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు రాజకీయాలు వైసీపీ రాకముందు, వైసీపీ వచ్చిన తర్వాత ఎట్లుందో మార్పు చూడండి. ఎందుకంటే వ్యక్తిని టార్గెట్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఇది ముఖ్యంగా అంటే రాజకీయాల్లో హుందాతనం ఉండదు, వ్యక్తులను టార్గెట్ చేయడం, మాట్లాడడం భావ్యం కాదు అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని మాత్రం ఉపేక్షించేది లేదు, జనసేన ఇప్పట్లో వదిలిపెట్టేది లేదని చెప్పేసి వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.